సగము దేహమునిచ్చి సాష్టాంగపడగాని భార్య ఏనియో ప్రేమ పంచబోదు. పెళ్లి కాకముందు సరదాగా తిరిగినట్టుగా ఉండదండి సంసార జీవితం, దాంపత్యం. వాళ్ళ ఆశలు వాళ్ళకుంటాయి, వీళ్ళ ఆశలు వీళ్ళకుంటాయి. ఎవరిని అనడానికి వీల్లేదు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు ప్రత్యేకించి మోసం చేసేవాళ్లు కాదు, మోసంలో పడేవాళ్లు కాదు. అవకాశం వస్తే ఎవరైనా చేస్తారు, అమాయకులైతే ఎవరైనా పడిపోతారు. సగం దేహం ఇచ్చి సాష్టాంగపడినా సరే తర్వాత కాపురం సక్రమంగా ఉంటుందని చెప్పలేమమ్మా. 50 ఏళ్ళు వచ్చినా గొడవలు వస్తూనే ఉంటాయి. అలాగే ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. అడుగడుగున పడి మడుగులు తినగాని పతిదేవుడు ప్రణాసాష్టాంగ భావమిడడు. అడుగడుగున పడి మడుగులు తినగాని పతిదేవుడు కటాక్ష భావమిడడు. ఈ భర్త అనేటువంటి వాడు పెద్ద మనిషికి అడుగులకి మడుగులొత్తే సేవలు చేసేవారు. నిన్నమొన్నటి వరకు అలాగే చేసేవారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు. భర్త 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 అని మొగుడు పిల్లల కోసమే కదండి. చదువులు మానేసి, ఉద్యోగాలు మానేసి, అన్ని మానేసి సంసారాలకు అంకితమైపోయి ఉన్న తల్లులు ఎంతో మంది ఇక్కడ పిల్లలందరికీ ఉన్నారు. వాళ్ళ కష్టం ఫలితంగానే మీరు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ దేశంలో ఎంతో మంది స్త్రీలు ప్రాచీన కాలంలో చదువు మానేయడం వల్లనే ఈ దేశంలో మగాడికి ఆడాళ్ళకి భేదం లేకుండా అందరికీ చదువు వచ్చింది. వాళ్ళు మానేసి మనకు వచ్చేలా చేశారు. వాళ్ళు త్యాగం చేశారు మన కోసం. అడుగడుగునపడి మడుగులు తినగాని పతిదేవుడు కటాక్ష భావమిడడు. ఇవాళ స్త్రీలకి పురుషులకి అందరికీ చదువులు, ఉద్యోగాలు, హక్కులు, స్వేచ్ఛలు అన్ని సమానంగా ఉన్నాయి కాబట్టి మనకు అనేక విషయాలు తెలవడం లేదు. కానీ పూర్వం మా కళ్ళతో మేము చూశామమ్మా. తన్నిన వాళ్ళు ఉన్నారు, కొట్టిన వాళ్ళు ఉన్నారు, జుట్టెట్టు గీడిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తల్లులు ఆ కష్టాలన్నీ పడ్డారు, చాలా భయంకరంగా పడ్డారు. ఏమిటంటే ఏ జన్మలోనో చేసుకున్న పాపం అమ్మ అని సరిపెట్టుకున్నారు. అంతేగాని ఆత్మహత్యలు చేసుకోవాలి. ఆశ్చర్యకరమైన విషయం. ఇవాళ చిన్న మాట తల్లి అన్నా, తండ్రి అన్నా, భర్త అన్నా, భార్య అన్నా, ఎవరన్నా సరే వెంటనే శ్రీలింగి ఫేనాయ విద్మగే చున్నీ కంఠాయ ధీమకి అంతే. ఇంకా అదిగో నన్ను అంటావా సాయంత్రానికి నీ పేరు పేపర్లో రావాల్సిందే, మన ప్రాణమే పోయింది. శ్రీలింగి ఫేనాయ విద్మగే చున్నీ కంఠాయ ధీమకి తన్నో చావు ప్రచోదయాత్ అయిపోయింది. అంతే లెక్క. ఈ లెక్కని మా కాలంలో ఉన్న స్త్రీ పురుషులను గమనిస్తే వాళ్ళు రోజుకోసారి చేసుకోవాలి. రోజుకోసారి ఏమీ లేకుండా బతికేరాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో ఉంటుంది సంసారం అన్నాక పిల్లల్ని అన్నాం వాళ్ళని చూసుకోద్దాం. సగము దేహమునిచ్చి సాష్టాంగపడగాని భార్య ఏనియు ప్రేమ పంచబోదు. అడుగడుగున పడి మడుగులు తినగాని పతిదేవుడు కటాక్ష భావమిడడు. చదువులో సేవలో శ్రద్ధ చూపినగాని గురు కటాక్షమును దొరకబోదు. కొన్ని ఉపాధ్యాయులు ఏమైనా విద్యార్థుల్ని ఉరికి ఉచితంగా అలా అభిమానిస్తారంటే ఎవరు అభిమానిస్తారండి? వాళ్ళకి 2 కావాలి, బాగా చదవాలి. పైగా మా ఉపాధ్యాయులకు లక్షణం ఉంటుంది, నేను ఉపాధ్యాయుడే కదా, కేవలం చదువు చదివితే సరిపెట్టుకొని సొంత పనులు కూడా చేసి పెడుతూ ఉండాలి. అప్పుడు ఇప్పుడు తగ్గిపోయింది కానీ మా కాలంలో బాగా ఉండేది. కూరగాయలు తెమ్మనేవారు, సంతకాలు ఇమ్మనేవారు, ఇంటికి వెళ్ళి అమ్మగారికి కనిపించడానికి అర్థం చెప్పేవారు. ఆవిడ చెప్పిన పనులు చేయాలి, తప్పదు. గురు శుశ్రూష చేసేవాళ్ళం. ఆ గురుపత్రులు ఏంటో మాకు తల్లితో సమానం, చేసేవాళ్ళం అంతే. ఇంటి దగ్గర కూడా గురువు గారు ఇంట్లో పని చెప్పారని చెబుతారా? మన ఇంట్లో చేయట్లేదా? మాస్టర్కి చెప్పితే ఎవరికి చేస్తావు అనేవారు. ఇవాళ ఏదైనా మాస్టర్ పని చెప్పారంటే పని చెప్పడానికా జీతం కట్టింది, నేను అడుగుతాను బాగా కాలేజీకి వెళ్ళి అంటారు. ఇంకా చదువు ఎక్కడి నుంచి వస్తుందండి? గురువు ఏ పని చెప్పొద్దు, తల్లిదండ్రులు ఏ పని చెప్పొద్దు, ఎవరు ఏ పని చెప్పొద్దు, మన పనులే మనకు బరువు, బాధ్యత ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించండి. అందుకని గురువుకి నిజంగా అనుభవం, గురువు కటాక్షం దొరకాలి అంటే, గురువు అనుగ్రహం లభించాలంటే బాగా చదవాలి. ఆయన ఎందుకు వినయంగానూ ఉండాలి. గురువు వచ్చినప్పుడు లేచి నిలబడే సంస్కారం కూడా మనకి లేకపోతే అది చదువు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? గురువు అంటే సరస్వతి కదా, మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ముందు లేచి నిలబడాలి కదా, నమస్కారం అని అనాలి కదా, అది లేకపోతే ఎలాగా? అందుకని గురువు కటాక్షం కూడా ఊరికే అందదు, బాగా చదవాలి, శ్రద్ధ చేయాలి. భార్య ప్రేమ, భర్త ప్రేమ ఊరికే ఏం దొరకవు. ఎంతో అపారమైన నమ్మకం ఉంటే తప్ప కుదరని వ్యవహారం అది. ఈ ప్రేమ అంతే, ఆ ప్రేమ అంతే. పోనీ మనకి ఇంకొక ఆలోచన ఉంటుంది ఈ వయస్సులో, మాకు గురువులు కాదండి, తల్లులు కాదండి, తండ్రులు కాదండి, మా ఫ్రెండ్స్ అండి, బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ అండి. మేము ఇలా మిస్సులుగా ఇవ్వగానే పరిగెత్తుకొచ్చేస్తారండి మా కోసం. అందుకని మాకు ఫ్రెండ్షిప్ ఎక్కువ. అంటే ఇవాళ అది కూడా అనుమానంగానే ఉంది. ప్రత్యుపకారాల ఫలములందినగాని ప్రాణమిత్రులునైనా పలుకబోరు. నువ్వు చేసిన దానికి ప్రత్యుపకారం ఆశించకుండా జీవితాంతం నిలబడేటువంటి ఫ్రెండ్ ఒక్కడుంటే నీ జీవితం సార్థకమైనట్టే లెక్క. ఏం ఆశించడానికి వీల్లేదు, కేవలం నీ స్నేహం.
అలాంటి వాళ్ళు ఒక్కళ్ళని చూపించండి. ఆడగాని మగగాని ఏదో ఒకటి ఆశిస్తారండి. మన దగ్గర డబ్బులు ఆశించేవాళ్ళు కొందరు, మనకేదో పలుకుబడి ఉంటే ఆశించేవాళ్ళు కొందరు, రకరకాల కొందరు, ఆడాళ్ళ నుంచి ఆశించేవాళ్ళు కొందరు, మగాళ్ళ నుంచి ఆశించేవారు కొందరు, రకరకాలండి. ఆ ఆశించిన మోజులు, ఆశించిన ఆశలు తీరిపోగానే అది సహజంగానే తగ్గిపోతుంది. అది ప్రేమ ఎలా అవుతుంది? అది ఇష్టం అవుతుంది. కానీ పోనీ చివరికి మన అందరినీ పుట్టించింది ఆ కనకదుర్గాదేవి, లోకైకమాత, పోనీ వెంకటేశ్వర స్వామి, భగవంతుడు ఏమన్నా మనని ఖచ్చితంగా ఏమీ ఆశించకుండా ప్రేమిస్తాడా అంటే, కడకు భగవంతుడైన యోగాగ్నియందు కమలిపోయిననే గాని కానబడడు. 8 ఏళ్ల ధ్రువుడి దగ్గర నుంచి 80 ఏళ్లు దాటిన భీష్ముడు వరకు ఎంత తపస్సు చేస్తే, ఎంత నిరాహార దీక్ష చేస్తే, ఎంత బ్రహ్మచర్యంతో తపించిపోతే, జీవితం అంతా దుఃఖంలో కమిలి 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 మాడి మసైపోతే చివరిలో ఎప్పుడో దర్శనమిచ్చాడండి శ్రీకృష్ణ పరమాత్మ. ఊరికి కనిపిస్తాడా దేవుడు? అంత తేలికైన విషయం అది. వాళ్ళకి కనపడిన వాడు మనకు కనపడతాడా? అంటే భగవంతుడు కూడా ఊరికే నేను ప్రేమిస్తారా, నువ్వు గురుకొత్తేజా అనేం కూర్చోడండి. అటువంటి పథకాలు ఉండవండి. అలాగే జీవితాన్ని మనం ఆలోచించుకునేలా చేయడానికి మనకి భార్య ప్రేమ కంటే, భర్త ప్రేమ కంటే, గురువుల ప్రేమల కంటే, చివరికి దేవుడి ప్రేమ కంటే కూడా ముఖ్యమైనది ఒకటి ఉందండి. మన నుంచి ఏమీ ఆశించని ప్రేమ. తనకు పుట్టుటే చాలు అదే ఘనతయంచు, తనకు పుట్టుటే చాలు అదే ఘనతయంచు, మనల ప్రేమించును మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. నువ్వు నాకు పుట్టావు, అదే చాలు నేను నిన్ను ప్రేమించడానికి, వేరే కారణం ఏమీ అక్కర్లేదు. నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా, నీకు ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా, ఎవరు నీతో ఉన్నా, ఎవరు నిన్న మధ్యలో విడిచిపెట్టి వెళ్ళినా కన్నా, నిన్ను కన్నందుకు, నిన్ను ఈ భూమి మీదకి తెచ్చేందుకు నేను ఒక ఉన్నాను రా, నీకు కూడా ఉంటా.